పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుడి మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా, ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభువు నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంత కార్యం చేసిన దేవునికి చప్పట్లు ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్య ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. నన్ను కొద్దిగా తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? వెలుగు లేకయే
చీకటిలో నడుచువాడు యెహోవా నామమున ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. పరిశుద్ధాత్మదేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధముగా తెలియచేయబడుతున్నది. చూడండి, ఎంత చక్కని మాట దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవరు? యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువారెవరు? కొద్దిగా ఎక్కువ తగ్గించిన, ఎక్కువ తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట ఎవరు వింటారు అని వాక్యం ఇక్కడ తెలియచేయబడుతున్నది. వినకపోబట్టి కారణము, దానివల్ల నష్టం ఏంటంటే వాళ్ళు వినకపోబట్టి వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు. ఎవరు యెహోవా మాటలు వినుకుంటారంటే వెలుగు లేక చీకటిలో నడిచేవారు దేవుని మాట వినరు, సేవకుని మాట కూడా వినరు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో సేవకుని మాట వినకపోయినా పర్లేదు, కానీ దేవుని మాట ప్రతి ఒక్కరు వినాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు దేవుడు అంత ప్రత్యేకమంటే ఆయన మాట విన్నవారు బాగుపడతారు, రక్షించబడతారు. ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదు. ఇదిగో ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు తిను, ఏం పర్వాలేదు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివి ఆ చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు దాన్ని తాకవద్దు, తినవద్దు అని ప్రభు చెప్పినాడు. కానీ విన్నారా? ఆయన మాట వినకపోవడం కారణమా మనకును సృష్టికిని భయంకరమైన పరిస్థితి, భూమి శపించబడిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే యెహోవా మాట వినటం మేలు, ఆయన సేవకుని మాట వినటం మేలు. సేవకుడు అంటే అందరూ సేవకులు కారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు, వారే సేవకులు. అందరూ సేవకులుగా ఉండలేరు. స్వార్థముతో ఉండొచ్చు, కుయుక్తితో ఉండొచ్చు, ఇంకో రీతిగా ఉండొచ్చు, పాపము చేస్తూ ఉండొచ్చు, లోకంలో బ్రతుకుతూ ఉండొచ్చు. పైకి సేవకులం అని చెప్పుకుంటూ లోపల భయంకరమైన కార్యాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అటువంటి వారి మాటలు వింటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కానీ పరిశుద్ధులైన దేవుని మాట, తండ్రి ఏర్పాటు చేసుకున్న ఆ బిడ్డల మాట ఎవరైతే వింటారో వారు బాగుపడతారు. వారు చీకటిలో నడవరు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశిస్తారు. వెలుగు అనేది ప్రతి ఒక్కరికి అవసరం, కానీ చీకటే కోరుకుంటారు. ఆదాము అవ్వలు వెలుగుమై ఉన్న దేవుని మాట వినలేదు. ఆయన ప్రతిరోజు వారిని వచ్చి దర్శించి వారితో మాట్లాడి వారిని తృప్తిపరిచి వారితో సంతోషంగా జీవిస్తూ దేవుని యొక్క మహిమ గురించి తెలియచేస్తూ, ఇదిగో సాతానుకు చేసిన భూమిరా ఇది, వాడిని తీసివేసి నా కుమారులు మీకు ఇచ్చాను, దీన్ని ఏలండి, పరిపాలన చేయండి, వాడికి చోటు లేకుండా చేయమని దేవుడు చెప్తే ఆయన చెప్పిన మాట ఏది కూడా వారు వినలేదు. దేవుడు చెప్పిన మాట ఏది కూడా ఎవరు వాళ్ళు వినలేదు, వదిలిపెట్టేశారు. దానికి మెయిన్ కారణం అవ్వమ్మ గారు. ఆమె పోయి మరలా చేయొద్దన్న పని చేసి దేవుని మాటను మీరేటట్టు చేసుకుంది. ఈనాటి సంఘాల్లో కూడా దేవుని మాటలు వినరు, సేవకుని మాట వినరు, వారికి ఇష్టం వచ్చిందే చేస్తారు.
వారికి ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. కొన్నిసార్లు మేలు జరుగుతుంది, కొన్నిసార్లు నష్టము జరిగితే శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే అవ్వమ్మ గారు అదే పని చేసింది, చేయరాని పని చేసి దేవుని మహిమకు దూరం అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, డబ్బు పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, స్నేహితులు పోయినా పర్వాలేదు, బంధువులు పోయినా పర్వాలేదు, ఈ లోకం మొత్తం పోయినా పర్వాలేదు, కానీ దేవుడు మహిమ మాత్రం నిన్ను విడిచిపెట్టకూడదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మహిమ నిన్ను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ మహిమ కొరకు పడే ప్రయాసలు అంతవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధి కొరకు ఎదురు చూచేవాళ్ళు గొప్ప ధనులు. ఆ ధనుల లిస్టులో మనందరం ఉండాలా. మనందరము తండ్రి మాటలు వినేవారిగా మనం ఉండాలా. దేవుని మాటలు కంపల్సరిగా మన హృదయంలో చెవిలి పెట్టాలా, వాటి మీద మనసు పెట్టాలా. ఆయన చెప్పినది ప్రతిదీ తూచా తప్పకుండా మనం నెరవేర్చాలా. ఆ విధంగా నెరవేర్చిన ఒకే ఒక్క వ్యక్తి మోషే. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మాటలు తూచా తప్పకుండా పాటించాడు. ఆ దేవుడు గీసిన గీత మీద నిలబడ్డాడు. దేవుడు ఏది చెబితే అదే చేశాడు, ఏది చేయొద్దంటే అది చేయలేదు. ఎట్లా ఉండమంటే అట్లా ఉన్నాడు, ఏ విధంగా బ్రతకమంటే ఆ విధంగా బ్రతికాడు. కానీ దేవునికి వ్యతిరేకముగా ఒక్క పని కూడా చేయలా. ఒక్క పని కూడా దేవునికి వ్యతిరేకంగా చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక్క పొరపాటు మాత్రమే ఆయన జీవితంలో చేశాడు. ఎందుకంటే అది కూడా పొరపాటు కాదు, మానవ సంబంధముగా మనం ఆలోచిస్తే అది పొరపాటు కాదు, న్యాయమే. ఎందుకు ఇది న్యాయం అంటున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్ని మేళ్లు చేసినా దేవునికి వ్యతిరేకమైన బ్రతకటం, సనగటం, గొనగటం, ఇష్టం వచ్చినట్టుగా నివసించడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇటువంటి కార్యాలు చేసి తిని మళ్ళీ మర్చిపోవటం. ఈ రోజు తింటాం, మళ్ళీ రేపు మర్చిపోవటం. ఈ గొప్ప కార్యాలు కళ్ళారు చూడటం, మళ్ళీ మర్చిపోవటం. ఎర్ర సముద్రము పాయలు చేసి 6 నెలలు నడిపి బయటికి తీసుకురావడం చూశారు, మళ్ళీ మర్చిపోవటం. భయంకరమైన రాత్రి అంతా కూడా అగ్ని స్తంభంగా వారి మధ్య మండుతూ, పగలు మేఘ స్తంభముగా వారి మధ్య ఉంటే దాని కింద ఉండి అది కూడా మర్చిపోయారు. సమస్తం మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన కారణాన దేవుడు వారిని భయంకరంగా హింసించినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మర్చిపోయారు. కారణం ఏంటంటే ఆయన మాటలు మీరటం. ఒక్క వ్యక్తి మాత్రమే మీరకుండా బతికాడు, మోషే. అందుకే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా మోషేను దేవుడిని ఎన్నుకున్నాడు. ఎన్నుకోగల కారణం ఏంటంటే అతని నమ్మకత్వం. దేవుడు చెప్పిన పని మాత్రమే చేసేవాడు, చెయ్యని పని చేయొద్దన్న పని చేసేవాడు కాదు. కానీ ఎందుకు ఆ ఒక్కసారి తప్పు చేశాడు, ఒకే మాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన కారణాన దేవుడు ఎంత చేసినా వీళ్ళు ద్రోహమే చేస్తారని చెప్పి వాళ్ళని ద్రోహులారా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అది తప్పేం కాదు, వాళ్ళు చేసింది అంతే. కానీ తన బిడ్డలను అంటే ఒప్పుకోడాయన. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన శిక్షిస్తాడు, ఆయన కొడతాడు, ఆయన బాధ పెడతాడు, అవసరమైతే సంహరిస్తాడు. కానీ వేరే వాళ్ళు మాట అంటే ఒప్పుకోడు. దేవునికి మహిమ కలుగునగాక. నమ్మకస్తుడే కదా, ఒక మాట అంటే ఒప్పుకోవచ్చు కదా. నమ్మకస్తుడైన ఎవరైనాను ఆయన బిడ్డలను ఆయనే శిక్షించాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఇంకొకళ్ళు మాట్లాడితే తండ్రి ఒప్పుకోడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఆ విధముగా ప్రవర్తించినాడు. ఇంకొక తప్పు ఏంటంటే ఆయన జీవితంలో, అయ్యా అదిగో నీళ్లతో అల్లాడిపోతున్నారయ్యా అంటే ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో వెళ్ళి ఆ రాయితో మాట్లాడు అన్నాడు. కానీ ఆయన రాయితో టెన్షన్లో లక్షల మంది ప్రజలు, ఆ భయంకరమై ఆ జనాలు, అంతమంది జనాలు నీటి కోసం అల్లాడుతూ టెన్షన్ పెడుతుంటే టార్చర్ తట్టుకోలేక ఆ స్పీడ్ మీద వచ్చి పొరపాటుగా ఆ బండను కర్రతో కొట్టినాడు. ఎందుకంటే ఆయన జీవితంలో బండతో కొట్టడం చాలా ఉన్నాయి 40 సంవత్సరాల ప్రయాణంలో. దేవునికి స్తుతి కలుగునగాక. మన మీద అక్కడక్కడ ఒకటే ఉంది అనుకుంటున్నాం, కాదు. ప్రతి చోట కూడా నీరు లేని చోటల్లా దేవుడు ఆజ్ఞిస్తే ఆ పని చేసే ఉండొచ్చు. ఎందుకంటే అంత హిస్టరీ, 40 సంవత్సరాల హిస్టరీ మొత్తం జరిగింది మొత్తం వరుసగా రాసుకోవాలంటే ఎంత పెద్ద బుక్ కావాలా,
అంత బుక్ మొత్తం చదవాలంటే ఒక్కొక్క పేపర్ ఎట్లేసి తిప్పి చదవాల్సి వచ్చింది. అంత పెద్ద పేపర్ బుక్ బైబిల్ అవుతుంది. ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని మెర్కెల్స్, ఎన్ని కార్యాలు, ఇవన్నీ చూసి అలవాటు ప్రకారంగా వాడుక ప్రకారము చేసిన తప్పు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేగాని ఆయన చెయ్యాలని చేయలేదు ప్రియా దేవుని బిడ్డలారా. దానికే ప్రభు అతని వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపచేయాల. అందుకే చెప్తున్నాడు ఆ మాట చూడండి, ఎంత చక్కని మాట దేవుడు మనకు ఈ దినం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు. దేవునికి మహిమ కలుగునగాక. వెలుగు లేకయే చీకటిలో నడిచేవారే దేవుని మాట వినరు, సేవకుని మాట కూడా వినరు. ఎవరి మాట వింటారంటే దొంగ సేవకుల మాట వింటారు, పాపాత్ముల మాట వింటారు, సాతాను యొక్క సమూహాల మాట వింటారు, సాతాను చేత వాడబడేవాడి మాట కమ్మగా తూచే తప్పకుండా పాటిస్తారు. కానీ దేవుని చేత వాడబడే వారి మాట ఎవరు వినరు. మోషేకి తిరగబాటు చేయగల కారణం ఏంటి తెలుసా? దేవుని మాట మోషే వింటున్నాడు, అందుకే మోషే మాట వాళ్ళు వినేవాళ్ళు కాదు, తిరగబాటు చేసేవాళ్ళు. మోషే మాట అనేక సార్లు తిరస్కరించేవాళ్ళు, అనేక సార్లు ఆయన కొన్నిసార్లు లోపడేవాళ్ళు, కొన్నిసార్లు తిరస్కరించేవాళ్ళు. ఆ కారణాన అనేక సార్లు వాళ్ళు ఇబ్బందులు పాలయ్యారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని మాటలు మనం వినాలా. సేవకుని మాటలు కొన్నిసార్లు త్రోసిపుచ్చినను ఆయన మాట మాత్రము తూచా తప్పక పాటించాలా. మన సంఘము ఆయన మాటలే వినాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మాటలే వినాలా. వినకపోతే నష్టమేందంటే ఆదాము అవ్వలో చేసిన ఆ యొక్క నష్టం మనం కూడా అనుభవిస్తాం. ఎందుకంటే దేవుడు అప్పుడు, ఇప్పుడు, రేపు కూడా ఒకే రీతిగా ఉన్నారు. తండ్రి ఆదాముని ఏ విధంగా శిక్షించాడో, ఏ విధంగా వారిని శిక్షలోని తీసుకొచ్చాడో అప్పుడు ఎట్లా ఉన్నాడు దేవుడు, ఇప్పుడు అట్లాగే ఉంటున్నాడు, రేపు కూడా ఆయన అట్లాగే ఉండబోతున్నాడు. అందుకే ఆయనకు మార్పు లేని దేవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. మనం మారినట్టుగా ఆయన మారడు. మనం అవకాశం వచ్చినట్టుగా మారుతాం, మన పరిస్థితులు తగినట్టుగా మనం మారిపోతాం, మన ఆలోచన తగినట్టుగా మారిపోతాం, మన స్థితికి తగినట్టుగా మారిపోతాం. అంతకుముందు పేదవాళ్ళగా ఉండి గుడిసెలో ఉంటూ ఏదో తింటా పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు అట్లా ఉండి కొన్ని రోజుల తర్వాత ఒక మంచి సంపాదించి ఒక బిల్డింగ్ కట్టించుకొని ఉన్నతంగా ఉన్నారనుకో, అప్పుడు ఎట్లా మాట్లాడు తెలుసా? అప్పుడేమో దీన మాటలు, ఇప్పుడేమో ఉండా మాటలు మాట్లాడుతుంటారు. మనం మారిపోతాం. కానీ దేవుడు మారడు. ఆయన నిత్యము ఒకే రీతిగా ఉంటారు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే మనం ఏమి చేయాలంటే మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు కూడా తలుసుకుంటూ మనం దేవుడిచ్చిన మేలుకు దీవుల కృతజ్ఞత కలిగి లోబడి బ్రతకటమే నీకు మనకు అందరికీ ఆశీర్వాదం. అందుకే దేవుని మాటలు మనం వినాలా. ఆయన మాటలు మనకెంతో విలువైనవి, మన సంఘానికి, మన దేశానికి, ప్రపంచానికి విలువైనవి. అవి ఎవరైతే వింటారో వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ఆజ్ఞలు పాటించడం కంటేయు దేవుని మాట వినుట శ్రేష్టము. దేవునికి మహిమ కలుగునగాక. ఆజ్ఞలు పాటించడం కంటేను యెహోవా మాట వినటం మీకు శ్రేష్టం, దేవుని మాట వినటం మేష్టం. ఎందుకంటే ఆ మాటలో మనకు రక్షణ ఉన్నది, కాపుదల ఉన్నది, పోషణ ఉన్నది, సమృద్ధి ఉన్నది. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట విని ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వారికి రక్షించాడు, వారిని పోషించాడు, సంరక్షించాడు. ఎట్లా సంరక్షించాడంటే వారు వేసుకున్న వస్త్రము కూడా మట్టి పట్టకుండా సంరక్షించాడు. దేవుని స్తుతి కలుగునగాక. చినిగిపోకుండా సంరక్షించారు, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా సంరక్షించాడు, వారి నెత్తిన చెమట రాకుండా కాపాడాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత రక్షణ, ఎంత కాపుదల! ఆయన మాట విని బయలుదేరిన ప్రతి ఒక్కరి మీద ఇటువంటి రక్షణ కవచం ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన సంఘం అంతా కూడా ఆయన మాట వినాలి. ఎవరు వినరంటే చీకటిలో వెళ్ళేవాళ్ళే దేవుని మాట వినరు, చీకటిలో నడిచేవారు దేవుని మాట వినరు, చీకటి సంబంధులు దేవుని మాట వినరు, చీకటి సంబంధులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ వెలుగు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము
రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బూని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు. భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న చెంచులకు
దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ నడివి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక.